మీరు ముగ్గురు చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా చెప్తారా? శ్రీనివాస్ గారు, ఐ థింక్ ఇట్ ఈస్ సందర్భం. అభినందనలు. ఇది జాతీయ అధ్యక్షులుగా మరి ఎన్నికైన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి మన తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. ఆయన మరింతకాలం ఆ పార్టీని ఇదే విధంగా ముందుకు నడపాలని వాళ్ళ ప్రజల ఆకాంక్ష, ఆయన పైన పెట్టిన బాధ్యత. అటు పార్టీ బాధ్యత, ఇటు ప్రభుత్వ బాధ్యతలో సక్సెస్ కావాలని మనం కోరుకుందాం. రైట్. దీపక్ రెడ్డి గారు నమస్తే. నమస్కారం అండి. ఈరోజు చాలా సంతోషం అండి. మళ్ళా ఏకగ్రీవంగా మా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఎన్నుకోవటం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వారు చెప్పే ప్లానింగ్ ప్రకారము మంచి రోజులు కేవలం తెలుగుదేశం పార్టీకే కాదు యావత్ రాష్ట్రానికి కూడా ఉంటది అని చెప్పి గట్టిగా నమ్ముతూ ఒక ఫాదర్ ఫిగర్ రకంగా ఏ విధంగా మంచి చేస్తూ ఒక తీసుకోబోతున్నారో చాలా సంతోషం. మరొకసారి కంగ్రాచులేషన్స్ టు అవర్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు. రైట్. భానుప్రకాష్ రెడ్డి గారు నమస్తే. నమస్తే నా మీకు పెనల్ పెద్ద అలు పెరగని ప్రజానాయకుడు, స్వర్ణాంధ్ర సాధకుడు నారా చంద్రబాబు నాయుడు గారి తిరిగి ఈరోజు ఏకగ్రీవంగా జాతీయ అధ్యక్షులుగా నియమించినందుకు కలియుగ ప్రత్యక్ష దేవ వెంకటేశ్వర స్వామి వారికి బలాన్ని చేకూర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారు కోరుకున్నటువంటి సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పి కూడా ఏబిఎన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటున్నాం. రైట్. ఇక మన సబ్జెక్ట్లోకి వద్దాము. చంద్రబాబు నాయుడు గారు కోవర్ట్ ఆపరేషన్స్, వలస పక్షులు వస్తున్నాయి, వచ్చి కోవర్ట్ ఆపరేషన్స్ చేస్తున్నారు అనేది చాలా స్ట్రెస్ చేసి చెప్పారు. ఎంత స్ట్రెస్ చేసి చెప్పారంటే బయట ఉంది కదా, ఒకసారి బయట ఆయన ఏమన్నారు ఒకసారి విందాం. మనం విన్న తర్వాత డిబేట్ స్టార్ట్ చేస్తాను.